హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక అన్బాక్సింగ్ వీడియో. ఈ అన్బాక్సింగ్ మనకైతే ఒక కొరియర్ ద్వారా వచ్చింది. అది గిని ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు బ్రో మనకైతే పంపించాడు. ఫ్రీగా కాదు, మనం కాస్ట్ పెట్టి కొనుక్కున్నాం. అదేంటనేది మీకు తర్వాత చెప్తా. ఆ బ్రో కూడా ఛానల్ ఉంది, అది 1.53K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ బ్రో యొక్క ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిఫోర్ సండే నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా సైడ్ డిస్టర్బెన్సెస్ ఇప్పటికీ వస్తున్నాయి. అదేంటంటే వినాయక చవితి అనపడాలు ఇంకా అవుతున్నాయి, మనకి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఈ అన్బాక్సింగ్ ఏంటంటే మోటార్స్. నేనైతే 3 మోటార్స్ తీసుకున్నాను. అంతకుముందు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్లోకి వెళ్ళి 3 to 4 వీడియోస్ చూసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రాసెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీ విలువైన కామెంట్స్ పెట్టాలనుకుంటే మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. ఈ 3 మోటార్స్ కూడా నేనైతే తీసుకున్నాను. ఇది ఒకటి మా ఫ్రెండ్ కోసం, మిగతా 2 కూడా నా కోసం. అది ఇవి గిని ఎక్స్పెరిమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, క్వాలిటీ ఏంటి అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 మోటార్స్ వస్తాయి, ఎందుకంటే నేను నెక్స్ట్ డే ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఫస్ట్ డే మా ఫ్రెండ్ ఆ మోటార్ని పట్టుకెళ్ళిపోయాడు. ఇది నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను కాబట్టి 2 మోటార్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. నా 2 మోటార్స్ నా దగ్గర ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం గ్రిప్ కానీ కరెక్ట్గా నాకైతే ఫస్ట్ టైం చూడడం చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. మీద షాఫ్ట్ కూడా చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఇది పాత వాటర్ పంప్స్ నుంచి అయితే రిమూవ్ చేశాడు. పాత వాటర్ పంప్ నుంచి రిమూవ్ చేసిన వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను రిమూవ్ చేయలేదు, ఆ బ్రోయే రిమూవ్ చేశాడు. ఆ కంటెంట్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా టోటల్గా ఫుల్ సెట్ ఆఫ్ నా స్టైల్లో రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా ఫ్రీగా హ్యాండిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనమైతే 12 volts అడాప్టర్ అనేది తీసుకుందాం. ఇది 12 volt 2 amps అడాప్టర్ నేను యూజ్ చేస్తున్నాను. మీరు 12 volt 6 amps అయినా యూజ్ చేయొచ్చు, ఆ విధంగా మీ ఇష్టం. అది పవర్ ఎక్కువ అవుతుంది ఎక్కువ యాంప్స్ యూజ్ చేస్తే, కానీ 12 కంటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయకండి, మరీ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయకండి. మినిమం 12, 13 ఆ విధంగా ఇవ్వడానికి ట్రై చేయండి. డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ కాంప్రమైజ్ చేయండి. ఈ సండే వరకే అనుకుంటా, మ్యాక్సిమం ఎక్కువ మరి ఇంకా ఎక్కువ ఉండవు. ఇప్పుడైతే 12 volts అడాప్టర్ని ఆ మోటార్స్కి అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఫోర్స్ మీకు అయితే వినిపించి చూపిస్తాను. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మోటార్ యొక్క సౌండే చాలా ఫోర్స్గా వస్తుంది కదా, అదే మోటార్ యొక్క సౌండ్. నాకైతే ప్రమాణంగా అనిపించింది, కానీ అంత సౌండ్ రాకూడదు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఆయిల్ వేసి దాన్ని ఇంకా ఫాస్ట్గా తిప్పితే సెటిల్ అయిపోద్ది. దీంతో మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం. ఏంటంటే ఒక బుక్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డ్రిల్లింగ్ మిషన్, డ్రిల్లింగ్ టూల్స్ చాలా చేయాలి. టేబుల్ ఫ్యాన్, కూలర్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేద్దాం. కొద్ది టైం కావాలి, ఎందుకంటే ఆ మోటార్స్ ఎగ్జాక్ట్ లెవెల్కి మళ్ళీ తేవాలి నేను. ఇప్పుడు ఆ క్వాలిటీ చూసారు కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా తీసుకోండి. ఎంత పడిందో చెప్పలేదు కదా. ఒక మోటార్, ఈచ్ మోటార్ 100 rupees. 100 rupeesకి మనకైతే ఒక మోటార్ వస్తుంది. డెలివరీ ఛార్జెస్ మనమే పే చేసుకోవాలి. నాకైతే 3 మోటార్స్ తీసుకున్నాను. 100 grams వచ్చింది. 80 rupees ఛార్జ్ చేస్తారు డెలివరీ ఛార్జ్. అది కొరియర్ నుంచి వస్తుంది కాబట్టి చాలా తక్కువ, గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి. నాకైతే 100 rupees వర్త్ అనిపించింది. మనం బయట తీసుకుంటే మినిమం 300 rupees ఉంటుంది. అందుకే నేనైతే ఇప్పుడు దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్లో అయినా తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా ఆర్డర్ చేయాలనేది మీకు డౌట్ ఉంటే ఒకసారి చేయండి. ఆ బ్రో యొక్క ఇన్స్టాగ్రామ్ మనమైతే చూద్దాం. నేనైతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి క్వాలిటీ అయితే బాగున్నాయి, మీరు కూడా తీసుకోండి. మీకు లాస్ట్లో చెప్పడం కుదరదు, అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు నచ్చిన కామెంట్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైన్ కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి ఫాలో అవ్వండి. ఫస్ట్ మెయిన్గా ఫాలో అవ్వండి. ఆ తర్వాత నేను అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా ఆ బ్రో అయితే రిప్లై ఇస్తాడు. తర్వాత ఒక ఫార్మేట్ అనేది పంపిస్తాడు. ఆ ఫార్మేట్లో మీరైతే సేమ్ అడ్రస్ని పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకైతే 3 to 4 daysలో మనకైతే ఆర్డర్ వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.